1999 నుండి 2012 లోపు పుట్టిన వాళ్ళని జనరేషన్ జెడ్ అంటారు. ఇప్పుడు చూశారు కదా ఈ వీడియో. ఈ జనరేషను కొంచెం తేడాగా ఉన్నారు. వీళ్ళకి కొంచెం ఆందోళన, కొంచెము అదొక రకమైన స్ట్రెస్ ఇట్లాంటివి వాళ్ళు క్యారీ చేస్తున్నారు. అలాంటి పిల్లలతోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ టీచర్ చూశారు కదా, ఈ జంజీలు ఎవరు పైనుంచి దిగొచ్చారా అన్నట్టు ప్రవర్తించారనుకోండి, ఇలాగే పరువు పోద్ది. ఇప్పుడు ఆవిడకి ఎందుకండి పెన్ను పెట్టి బొగ్గ మీద కొట్టడము అవన్నీ అవసరమా? వాడికి ఏదైనా చెప్పదలుచుకుంటే డీసెంట్గా చెప్పి పక్కకు రావాలి. వాడు చూశాడు కదా, ఆమె పరువు తీసేశాడు, ఎలా తీశాడు. అవసరమా ఇవన్నీ? టీచర్లు ముఖ్యంగా మీరే జాగ్రత్తగా ఉండండి. ఈ జంజీలు ఎవరు పైనుంచి దిగొచ్చారా, అసలు ఎవరు వీళ్ళు అన్నారనుకో, ఇలాగే పగిలిపోద్ది, మీకు పరువు పోద్ది. ఏమంటారు? వీళ్ళకి ఫ్రస్ట్రేషను, నిరాశ, అసహనము మరియు మానసిక ఒత్తిడి మిగతా తరాల కంటే కూడా వీళ్ళకి ఎక్కువ ఉన్నాయంటండి. ప్రపంచవ్యాప్త సర్వేల్లో మానసిక నిపుణులు అధ్యయనాలు చెప్తున్నాయి. కేవలం కోపం అనటం కంటే ఆందోళన ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు. ఇన్స్టాగ్రాము, యూట్యూబుల్లో, ప్లాట్ఫామ్స్లో ఇతర విలాసవంతమైన జీవితాలు, విజయాలు నిరంతరం చూడటం వల్ల తమతో తాము పోల్చుకొని తక్కువ వయసులోనే ఒత్తిడికి గురవుతున్నారు. వీళ్ళకి డిప్రెషన్, యాంగ్జైటీ, అవసరమైతే కౌన్సిలింగ్ థెరపీ కూడా తీసుకుంటామని వాళ్లే ఒప్పుకుంటున్నారు. వ్యవస్థలోని లోపాలు, అభద్రతా భావము వీళ్ళని ఈ స్థితికి తీసుకొచ్చాయి.